మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. నీ భర్తను పోలీసులు పట్టుకుపోయారు, అతన్ని బయటకు తీసుకురావాలి. అదేగా అమ్మా నీ కోరిక? అవునండి, వారు మిమ్మల్ని దైవంగా భావిస్తున్నారు. వారిని ఎలాగైనా మీరే విడిపించి తీసుకురావాలి. బాధపడకమ్మా, కూర్చో. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. ఇంకో 10 నిమిషాల్లో నీ భర్తతో నువ్వు మాట్లాడచ్చు. గోపాలం అయ్యా, నువ్వు బాబుని తీసుకెళ్ళు. బోర్న్ విటా గాని హార్లిక్స్ గాని ఏదో ఒకటి ముందు కలిపివ్వు. ఇవ్వమ్మా. అవన్నీ ఏమొద్దండి, నేను ముందు వారిని చూడాలి, వారితో మాట్లాడాలి. దానికి ఏర్పాటు చేయండి. చేస్తానమ్మా, చేస్తాను. ఈ పోరాటాలు, ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ మాకు సాధారణ సమస్యలు. అందుకని బిడ్డను ఫస్ట్ పడుకోబెడతావా? తీసుకెళ్ళు. ఇవ్వమ్మా. కూర్చోమ్మా. వద్దండి, పర్వాలేదు, కూర్చో. అదిగో చూసావా, పోలీస్ స్టేషన్ నుంచే ఫోన్ వచ్చింది. నేను మాట్లాడతాను. ఇంకో 10 నిమిషాల్లో నీ భర్తతో నువ్వు మాట్లాడతావు. రోసి, ఇలా రామ్మా. గోపాలం అయ్యా, ఇంకో 2 గంటల వరకు బిడ్డకు తల్లి తలపే రాకూడదు. జాగ్రత్త. మనం ఆడుకుందామే. అయ్యా అయ్యా, మీరు మీరా? అయ్యో వద్దయ్యా, వద్దు. నన్ను వదిలిపెట్టండి ప్లీజ్, నన్ను వదిలిపెట్టండి. చందమామరావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. రోసి, సంతకం పెట్టండి. లైఫ్ ఏమిట్రా, ఆఫ్టర్ ఆల్ పోతే పోతుంది ప్రాణం, అదో లెక్కేంటి? నేనేమైనా రౌడీ నన్ను జైల్లో పెట్టారా? గౌరవానికి మారు పేరు సూర్యప్రకాశం, ఆయన శిష్యుడిని నేను. సమ్మె చేయడం ఏమిట్రా సాధారణం. నెక్స్ట్ మినిట్ లీడర్ వచ్చి లైఫ్ ఇవ్వు అంటే ఇవ్వడమే, అది కట్టుబాటు, తెలుసా? ఏంట్రా సారా పడకుండా సంగీతం పాడుతున్నావు ఏంటి? ఇంటి ముందు జనం చేరేంటి? ఏంటది? ఏమిటి ఏమిటి? ఇగో నా మాట విను. అయ్యగారు ఇంట్లో లేరు, ఇప్పుడే పార్టీకి వెళ్ళారు. తర్వాత ఇదిగో అక్కడికి వెళ్ళి గొడవ చేయరు.
సార్ ఈ సంవత్సరం బర్త్డేకి 2 లీటర్స్, నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి 4 లీటర్స్. మన డాక్టర్ గారు తెలుసుగా. మన డాక్టర్ కదా, ఎన్నోసార్లు మీట్ అయ్యాము. మా కేసులో ఎంత కోఆపరేట్ చేశారు. అవును, సిగరెట్ వెలిగిస్తున్న ఈ బేబీ ఎవరు? తెలీదా? మన మహిళా మండలి. ఏంటో మీద పడతావు? బయటకెళ్ళు, బయటకెళ్ళు. Hey, who are you? What the hell you are doing here? Get out, get out from here. Hey! అయితే స్టాప్ ఇట్. అయితే పోలీస్ మ్యాన్ వార్నింగ్ ఇస్తున్నాను. విషయం నాకు లేదా నిన్ను అరెస్ట్ చేస్తాను. చూడయ్యా, మీరంత పెద్దవాడు. నా భార్య స్వయంగా రాసిన ఉత్తరం చూడండి సార్. ఇలాంటి వాడిని ఎలా దండించడానికి చట్టం ఉంది. నువ్వు ఊరుకో ప్లీజ్. గెటవే గెటవే. నన్ను వదలండి అయ్యా. ఈ పాపాత్ముడు నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇతనే నీ భార్యని చర్చేయడానికి ఏమిటి ఆధారం? ఎవరు సాక్షి? ఉంది సార్, ఉంది సార్. చదవండి సార్. నా భార్య రాసి పెట్టిపోయింది సార్. నా భార్య సార్. సార్ సార్, కూడు నీళ్ళు లేకపోయినా ఈ పాపిగాడికి మాల వేశాను సార్. పుట్టినరోజుకి పోస్టర్ అతికించాను సార్. నేను ఎలక్షన్కి పనిచేశాను సార్. కూడు నీళ్ళు లేకపోయినా నా బిడ్డకి పేరు పెట్టమని లుచ్చగా అడిగాను సార్. నేను కానిస్టేబుల్, ఇతను అరెస్ట్ చేయి. అవును సార్, అరెస్ట్ చేయండి సార్. మిస్టర్ విశ్వనాథ్, వాట్ ఈస్ దిస్? ఐఎమ్ బిగ్ మ్యాన్, ఐఎమ్ పొలిటీషియన్, లీడర్ని. ప్లీజ్ ప్లీజ్ షట్ అప్. ఇన్స్పెక్టర్, నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. ప్లీజ్. నీ ఆస్తి కంటే నాకు చట్టం ముఖ్యం. ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ. ఇది నా కర్తవ్యం. అవును సార్, వదలకండి సార్, వదలకండి సార్. ఆస్తి రాసిస్తారు సార్. ఆస్తి సార్ వదలదని చెప్పండి సార్. వాడు వదలదండి. వద్దు. కూర్చో. ఇలా చూడు, ఆ మోసగాడికి ఉరిశిక్ష వేయించడం నా బాధ్యత, నా కర్తవ్యం. నన్ను నమ్ముతావు కదా? ఓకే. ఇందులో సైన్ చేస్తావు కదా? సంతకం వచ్చు కదా? అలా నాకు సంతకం పెట్టడం నేర్పింది నా భార్య సార్. పెద్ద మనిషిలా కనిపిస్తూ ఎంత అక్రమం చేశాడు రాస్కెల్. నువ్వేం బాధపడకు. వాడి విషయం ప్లీజ్ ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే వస్తాను. అంతా సిద్ధంగా ఉన్నది, మనసెంతో సంతోషమన్నది, ఆలస్యం ఎందుకన్నది, ఇలా రామరే.